హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ చంద్ర సరస్సు కథ విందాం. ఒకానొక అరణ్యంలో చతుర్దంతం అనే గొప్ప ఏనుగుల రాజు ఉండేది. దాన్ని ఆశ్రయించుకొని అనేక ఏనుగులు ఉండేవి. చతుర్దంతం తన అనుచరులను చక్కగా రక్షించేది. ఇలా ఉండగా ఒకసారి క్షామం వచ్చి గుంటలు, చెరువులు, సరస్సులు అన్నీ ఎండిపోయాయి. అప్పుడు ఏనుగులు తమ రాజుతో, స్వామి, దాహానికి తట్టుకోలేక పిల్ల ఏనుగులు చనిపోతున్నాయి. దయచేసి మా దాహం తీరేలాగా ఎక్కడైనా జలాశయం ఉంటే చూడమన్నాయి. చతుర్దంతం వేగంగా పరిగెత్తగల ఏనుగులను 8 దిక్కులకు పంపి నీరు ఎక్కడ ఉన్నదో చూసి రమ్మన్నది. తూర్పుగా వెళ్ళిన ఏనుగులకు చంద్ర సరస్సు కనపడింది. చంద్ర సరస్సులో పుష్కలంగా నీరున్నది. ఎడదెగగా ప్రవహించే జల ఒకటి అందులో ఉన్నది. దాన్ని సమీపించే మార్గంలో అనేక మంది మునులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ అసంఖ్యాకమైన హంసలు, పావురాలు, బాతులు, కొంగలు ఉన్నాయి. దాని ఒడ్డున రకరకాల మహావృక్షాలుండి వాటి కొమ్మలు నీటి మీదికి వంగి ఉన్నాయి. ఆ చెట్లకు పూల తీగలు అల్లుకొని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ పూల కోసం వచ్చిన తుమ్మెదల దండు ఝంకారం చేస్తున్నది. నీటిలో పెద్ద పెద్ద కెరటాలు లేచి నురుగు తెప్పిస్తున్నాయి. సరస్సులో ఎర్ర తామరలు, తెల్ల తామరలు ప్రకాశిస్తున్నాయి. ఒడ్డున గల దట్టమైన పొదలు సూర్యుడి వేడిని అరికట్టి ఆ ప్రదేశాన్ని చల్లగా ఉంచుతున్నాయి. ఏనుగులు తిరిగి వెళ్ళి తమ నాయకుడైన చతుర్దంతానికి ఈ సరస్సు గురించి చాలా గొప్పగా చెప్పాయి. అప్పుడు చతుర్దంతము ఇతర ఏనుగులు చంద్ర సరస్సు వద్దకు వచ్చి అన్ని పక్కల నుంచి అందులోకి చొరబడ్డాయి. అవి తమ దాహం తీర్చుకొని ఇష్టం వచ్చినట్టు నీటిలో చాలాసేపు ఓలలాడి తమ అరణ్యానికి తిరిగిపోయాయి. సరస్సున ఒడ్డున బొరియలలో అనేక వేల కుందేళ్లు నివసిస్తున్నాయి. ఏనుగులు నీటి కోసం వెర్రిగా పరిగెత్తి రావడంలో వాటి కాళ్ళ కింద పడి అనేక వందల కుందేళ్లు చనిపోయాయి. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో గాయపడ్డాయి. మిగిలిన కుందేళ్లు అన్నీ సమావేశమై ఇలా అనుకున్నాయి: ఏమిటి మన కర్తవ్యం? మనకు చావు తప్పదు. ఈ ఏనుగులు సరస్సుకు రోజూ రాక మానవు. ఎందుకంటే ఈ సరస్సు మినహా చుట్టుపక్కల ఎక్కడా నీరు లేదు. అందుచేత మనం ఏనుగుల నుంచి తప్పించుకోవడానికి, ఏనుగులు ఈ సరస్సుకు రాకుండా చేయడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. జయం అనే వృద్ధ కుందేలు అమితమైన విచారంతో, విచారించకండి, మనమే చిహ్నంగా గల చంద్రదేవుడి సహాయంతో నేను ఒక పథకం వేస్తాను అన్నది. ఈ మాట విని కుందేళ్ల రాజు శిలీముఖం ఇలా అన్నది: జయం, నువ్వు న్యాయసూత్రాలు తెలిసిన సమయజ్ఞుడివి. వెళ్ళిరా, నువ్వే ఎలాగైనా కార్యం సాధించుకురా అన్నది. జయం మర్నాడు సాయంత్రం కష్టసాధ్యమైన కార్యభారం మీద వేసుకుని బయలుదేరింది. దానికి దారిలో చతుర్దంతము ఇతర ఏనుగులు సరస్సుకు వస్తూ ఎదురుపడ్డాయి. ఏనుగులు నల్ల మబ్బుల్లాగాను, వాటి ఘీంకారాలు ఉరుముల్లాగాను ఉన్నాయి. వాటిని చూసి జయం వీటి మధ్యకు వెళ్ళడం ప్రమాదకరం అనుకుని ఒక ఎత్తైన కొండరాయి మీదికి ఎక్కి, ఏనుగుల రాజా, క్షేమమా అని చతుర్దంతాన్ని అడిగింది. జయంను చతుర్దంతం అతి కష్టం మీద చూసి, ఎవరు నువ్వు అని అడిగింది. నేను రాయబారిని అన్నది జయం. నిన్నెవరు పంపారు అని చతుర్దంతం అడిగింది. చంద్రదేవుడు అన్నది జయం భయపడకుండా. ఎందుకు పంపాడు అని ఏనుగు అడిగింది. చంద్రదేవుడు ఇలా చెప్పమన్నాడు: చంద్ర సరస్సు నాదని ప్రపంచమంతా తెలుసును. మీరు అక్రమంగా వచ్చి దాని పవిత్రతను పాడు చేశారు. అంతేకాక శశాంకుడినైన నాకు చిహ్నంగా ఉండే కుందేళ్లను, చాలా వాటిని సరస్సు ఒడ్డున తొక్కి చంపారు. మీరు నా సరస్సు జోలికి, నా కుందేళ్ల జోలికి రావడం మానకపోయారో మీకు ఘోరమైన విపత్తు కలుగుతుంది. నా దయ వలన నేను ప్రసరించే వెన్నెలలో మీరు అరణ్యంలో స్వేచ్ఛగా మసలగలుగుతున్నారు. మీరు నా సరస్సు జోలికి మళ్ళీ వచ్చారంటే నా చల్లని కిరణాలను ఉపసంహరించి మీకు వేడి పుట్టించి భయంకరంగా చచ్చేటట్లు చేస్తాను. ఈ సందేశం విని చతుర్దంతం చాలా భయపడి జయంతో, మిత్రమా, నేను చంద్రదేవుడికి చాలా అపచారం చేశాను. నన్ను ఆయన దగ్గరికి తీసుకుపోతే క్షమాపణ చెప్పుకుంటాను అన్నది. జయం చతుర్దంతాన్ని సరస్సుకు తీసుకుపోయి సరస్సులో ప్రతిబింబించిన చంద్రుణ్ణి, నక్షత్రాలను చూపింది. ఏనుగు తన తొండంతో నీరు తీసుకొని మీద పూసుకున్నది. నీటి కదలిక వల్ల అందులో 1000 చంద్రబింబాలు ఏర్పడ్డాయి. ఏనుగు జయంను చంద్రదేవుడికి తన మీద ఎందుకు కోపం వచ్చిందని అడిగింది. నువ్వు నీటిని తాకినందున అని జయం చెప్పింది. ఏనుగు హడలిపోయి చంద్రబింబానికి సాష్టాంగపడి, ఇంకా ఎన్నడూ ఇక్కడికి రాను, క్షమించండి అని క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఈ కథలో బలవంతుడైన నాయకుడు రక్షగా ఉన్నాడని తెలిస్తేనే శత్రువులు హడలెత్తి పారిపోతారని తెలిసింది.
సో ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.